దేవర మూవీ చూసే ముందు మీరు కొన్ని పాయింట్స్ అయితే మైండ్ లో అయితే ఫస్ట్ ది మీరు దేవర మూవీని చూడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మరి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని అయితే వెళ్ళకండి. మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. మీరు ఓవర్ గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్ళి డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని చెప్పి అందరికీ తెలుసు. మూవీ సూపర్ హిట్ అయితే అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ మీరు మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మరి వెళ్ళి మరి అయితే డిసప్పాయింట్ అవ్వకండి. ఇది ఫస్ట్ పాయింట్ అయితే మీకు అయితే. సెకండ్ పాయింట్, మీరు థియేటర్ కి వెళ్ళి మూవీ చూసిన తర్వాత మూవీలో ఉన్న స్పెషల్ ట్విస్ట్లు గానీ లేకుంటే ఏదైనా మూవీలో చెప్పడానికి ట్విస్ట్లు ఉంటాయి, అవి కూడా మీరైతే సోషల్ మీడియా ఎక్కడ లీక్ చేయకుండా చూడండి. అండ్ మోర్ ఓవర్ ది మీరు మూవీ చూసిన వెంటనే మీరు చూసినారని మీ ఎవరో పక్కల రివ్యూలు పట్టించుకోకుండా మీ రివ్యూలు మీరు చూసారు కాబట్టి వెంటనే ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి, నాకు మూవీ బాగా నచ్చింది అని చెప్పి. అండ్ లేకుంటే సోషల్ మీడియాలో ఒక పారాగ్రాఫ్ రాయండి, నాకు మూవీ నచ్చింది లేకుంటే నచ్చలేదు, ఏదో ఒకటి. ఈ 2 పాయింట్స్ అయితే మీరు అయితే డెఫినెట్ గా అయితే చేయండి. అండ్ మూడో పాయింట్ వచ్చేసి మూవీలో వచ్చేసి మనకి ప్రతి ఒక్క చోటు కూడా ఒక ఐ మూవ్మెంట్ కావాలి అండ్ ప్రతి ఒక్క చోటు కూడా తారకన్న మాస్ డాన్స్ ఉండాలి, మాస్ ఫైట్స్ ఉండాలి అని చెప్పి అయితే ఇప్పుడైతే చేయకండి. ఎందుకంటే మూవీలో ప్రతి చోటు కూడా కావాల్సిన ఎలివేషన్ సీన్స్ మాస్ డాన్స్ అయితే తారకన్న దగ్గర నుండి వస్తాయి, బట్ స్టోరీతో పాటు వెళ్తూ ఉంటాయి. సో మనం స్టోరీలో దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి. జూనియర్ ఎన్టీఆర్ మర్చిపోయి మీరు దేవర్ అనే పాత్రని అయితే గుర్తు పెట్టుకుని మరి మూవీ అయితే చూడాలని చెప్పి థర్డ్ పాయింట్ అయితే చెప్తున్నాను. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఇతర హీరోల ఫ్యాన్స్ వచ్చేసి మూవీని ట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. మూవీ బాగున్నా కానీ బాగాలేదని చెప్పడానికి ట్రై చేస్తారు. వాళ్ళ మాటలు ఎవరు మీరైతే వినకండి. మీరు మూవీ చూస్తారా, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఆధారంగా అయితే ముందుకైతే వెళ్ళండి. సో మీ ఒపీనియన్ లో కూడా మీకు అలాగే అనిపించిందా, మీరు వాళ్ళని ఫిక్స్ అవ్వండి. అంతేగాని వాళ్ళ ఒపీనియన్ పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళు వాంటెడ్ గా కొందరు అయితే డిసైడ్ అయితే అయ్యారు మూవీని ట్రోల్ చేయడానికి, మూవీని తక్కువ చేయడానికి, మూవీ మీద ఇటు కాకుండా చేయడానికి చాలా కుట్రలు అయితే జరుగుతున్నాయి. మన అందరూ వింటూనే ఉన్నాం. ట్రాప్లు అయితే మీరు అయితే పడకుండా మూవీని అయితే ఎంజాయ్ చేయండి, చూడండి. సో నా షో అయితే మార్నింగ్ 7 కి అయితే ఉంది. మరి మీరు ఏ షోకి అయితే వెళ్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ ఛానల్ లోనే రివ్యూ అయితే వచ్చేసి నా మాక్సిమం 4 AM కల్లా రివ్యూ అయితే పెట్టేస్తాను నేను. సో నేను మూవీ చూడకపోయినా అక్కడికి వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ ఏదో తెలుసుకుంటాను. సో మీరైతే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.